నమస్తే అండి, వెల్కమ్ టు థీర్మా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా, పార్దు అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేసి లేటెస్ట్ పెట్టుకుందాం. ఈ మూవీ వచ్చేసరికి ఒకవేళ ఇట్లా ఈ మూవీ మీరు వాచ్ చేయాలనుకుంటే ఇట్లా ఈటీవీ విన్నప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ మూవీ మే 9th రిలీజ్ అయిందనమాట. సో భయ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు, పెద్దగా ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్ అనమాట. మనవాడు ఆల్రెడీ ఒక కేసులా మీకు సెకండ్ హాఫ్లో చెప్తారన్నమాట. ఒక కేసులో ఇరుకుతాడు, జైలుకి బయటకు వస్తాడు. అతన్ని డిటెక్టివ్ కింద ఒక అతను హైర్ చేసుకుంటాడు. ఆ సిచ్యువేషన్స్ కాడ నుంచి ఇంకొకరిని టాస్క్లు ఇస్తుంటాడు, మనోడు చేస్తూనే ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్న సిచ్యువేషన్స్లో ఒక అమ్మాయి కనిపిస్తే పరిచయం అవుతుంది, లవ్ ప్రేమ పెళ్ళి అవుతుంది, అండ్ ఆల్సో ఆమె ప్రెగ్నెంట్ కూడా అయితే వైఫ్ నడుస్తూనే ఉంటుంది. వెనకాల మనడు ఒకటి చెయ్యను అంటాడు, అది తెలుస్తుంది సంథింగ్ ఏదో మిస్టేక్ అయితే అక్కడ వీళ్ళ వైఫ్ని క్యాప్చర్ చేసుకొనేసి ఆమెను వదిలిపెట్టండి అది ఇది అనేసరికి మనకి ఆమెను చంపేస్తారు. సో అది కొంచెం బాధాకరమైన సీన్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ కానీ. అది ఇక్కడ ఏ ట్రేసెస్ వదలొద్దనేసి మనల్ని సంపదామనేసి ఒక కంటైనర్లో పెట్టేసి అటాక్ చేస్తారు. అక్కడ మనల్ని అందరినీ వేసేస్తాడు, ఇద్దరు ముగ్గురు కాపాడుతారు, ఒకరినైతే సపరేట్ పెట్టుకుని కాళ్ళలో కొట్టేస్తాడు బొక్కలతో. మనోడైతే ఆబ్వియస్గా పక్క రివెంజ్ అయితే తీసుకుంటాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టోరీ కొంచెం స్లో పేస్ నరేషన్ అయితే చాలా ఉంటుంది, స్లో పేస్ నరేషను. నాకైతే ఈ వారంలో ఇదైతే ఇంకా ఘోరంగా అనిపించింది, స్కిప్ చేయాలన్న కాడికి అయితే తీసుకొచ్చింది అనమాట. జెన్యున్గా చెప్తున్నా, కొన్ని సీన్స్ కొన్ని డైలాగ్స్ ఎట్లుంటాయంటే డైరెక్ట్గా సీరిగలకించి తీసుకొచ్చినట్టే ఉంటాయి. ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ కొంతమంది ఎక్స్ప్రెషన్స్ అసలు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ లేనట్టే ఉండవు, జస్ట్ ఒక స్టిల్ ఫేస్ ఇట్లా అన్నట్టు ఒక స్టిల్ ఫేస్ లాగా అనిపిస్తుంది, కానీ ఒక ఫీల్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఉండదు. నాకు ఈ మూవీలు అయితే మోస్ట్లీ చూస్తే చూడండి, లేకపోతే లేదన్న కాడికైతే తీసుకొచ్చిన వన్ టైం వాచ్ కూడా అనలేకపోతున్నాను. మీకు బోరింగ్ అయితే కొట్టచ్చు అనమాట. కొన్ని డైలాగ్స్ అక్కడక్కడ కొన్ని పండినాయి, కానీ బోర్ అనిపిస్తుంది. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 1/5 రేటింగ్స్ అయితే ఈ మూవీకి అయితే ఇస్తున్నాయి. అండ్ ఈ రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే ముందు చెప్తున్నా కదా, కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి, అర్థం లేకుండా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ చక్కగా లేవు అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్గా దీనికంటే జర బెటర్ మూవీ ఈటీవీ వినాపులు ఉంది, ఏంటంటే చిత్రం చూడరానే. ఆ మూవీ దీనికంటే జర పర్లేదు, అది ఎంజాయబుల్ అనమాట. ఇదైతే కొంచెం డార్క్ టోన్లో పోతుందా అర్థం కాదు, డిటెక్టివ్ సైడ్ పోతుందా అర్థం కాదు, రివెంజ్లో కూడా పోతుందా అర్థం కాదు. సో అందుకే 1/5 స్టార్స్ అయితే ఇవ్వాల్సి వచ్చింది అనమాట. లేకపోతే ఇట్లా 2.2 అట్లా ఇచ్చేటాను, కానీ 1 ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట పార్దు మూవీకి. ఓవరాల్గా మూవీ చూస్తే చూడండి, యువర్ ఓన్ విష్ మీద వదిలేస్తున్నాను, ఇంకేం చేయలేను. నేను రివ్యూ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.